మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై సిబిఐ ఈడీకి ఫిర్యాదు చేశారు. యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్ శ్రీకాంత్ నేత అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమాస్తులు సంపాదించారని ఫిర్యాదులో తెలిపారు. తన కుటుంబ సభ్యులు బినామీల పేరుతో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించారని కంప్లైంట్లో రాశారు. సోమేష్ ఫ్యామిలీ పేరుతో ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారో కూడా ఓ లిస్ట్ ఇచ్చారు శ్రీకాంత్ నేత. గుర్గావ్లో చాలా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయంటూ ఫిర్యాదులో తెలిపారు. నోయిడాలోని కీలక ప్రాంతాల్లోనూ బినామీల పేరుతో స్థలాలు కొన్నారన్న శ్రీకాంత్ ఫిర్యాదులో తెలిపారు. హైదరాబాద్ శివాలలోని రంగారెడ్డి జిల్లా యాచారంలో సోమేష్ కుమార్ భార్య పేరుతో ఉన్న 25 ఎకరాల భూమిని తన ఫిర్యాదులో ప్రస్తావించారాయన. హైదరాబాద్లోనే అత్యంత కాస్ట్లీ ఏరియాగా చెప్పుకునే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనూ సోమేష్ కుమార్కు కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయని కంప్లైంట్ చేశారు. ఇవన్నీ సోమేష్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా వచ్చిన అక్రమ సంపాదనతో కొన్నారని ఆరోపణలు చేశారు. రాజకీయ నేతలకు అనుకూలంగా చాలా వివాదాస్పద జీవోలను సోమేష్ కుమార్ జారీ చేశారని శ్రీకాంత్ నేత ఆరోపించారు. తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆస్తులపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన అక్రమాలు, ఆస్తులపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సిబిఐని, ఈడీని శ్రీకాంత్ కోరారు.